నమస్తే అండి. వెల్కమ్ టు లా సేవ్స్ ఛానల్. నా పేరు పూర్ణచంద్రరావు, అడ్వకేట్. ఈరోజు టాపిక్లోని ముఖ్యాంశము లా విద్యార్థులకు ఎలా ప్రిపేర్ అవ్వాలి, చదువుతున్నప్పుడే ఎటువంటి ప్రణాళిక రచించాలి. అంటే కొంతమంది విద్యార్థులు జడ్జి అవ్వాలనుకుంటారు, కొంతమంది లాయర్ అవ్వాలనుకుంటారు, కొంతమంది విద్యార్థులు లా చదివేటప్పుడు ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేయాలని, బ్యాంకులో లీగల్ అడ్వైజర్గా పోవాలని అలా రకరకాలుగా అనుకుంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఉద్దేశం ఉంటుంది. ఎటువంటి ఉద్దేశం ఉన్నప్పటికీ కూడా ఏ రంగంలో వెళ్ళాలనుకుంటున్నారో వారు తప్పనిసరిగా ఆ రంగంపై దృష్టి పెట్టండి. ఉదాహరణకు ఒక స్టూడెంట్ లాయర్ అవ్వాలనుకున్నాడు. అతను చదివేటప్పటి నుంచే సెక్షన్స్ ఎలా ఉంటాయి, కోర్టు ప్రొసీజర్ ఎలా ఉంటుందని అప్పుడప్పుడు కోర్టుని విజిట్ చేయడం మంచిది. ఎందుకంటే తన తోటి విద్యార్థులు కానీ సీనియర్ విద్యార్థులతో కానీ పరిచయం ఉంటుంది కనుక వారు అలా విజిట్ చేయడం మంచిది. ఈ రోజుల్లో సోషల్ మీడియా అందుబాటులో ఉంది కనుక యూట్యూబ్ ద్వారా, వెబ్సైట్స్ ద్వారా, బుక్స్ ద్వారా అంత సమాచారాన్ని ముందుగానే రెడీ చేసుకోవటం వలన టైం వేస్ట్ కాకుండా కోర్సు పూర్తయిన వెంటనే పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ స్టూడెంట్ జడ్జి అవ్వాలనుకున్నా, ప్రైవేట్ కంపెనీ సైడ్ వెళ్ళి జాబ్ చేయాలనుకున్నా, కార్పొరేట్ సెక్టార్లో వెళ్ళాలనుకున్నా కూడా ఇదే విధంగా తప్పనిసరిగా ముందు నుంచి గ్రౌండ్ వర్క్ లాగా చేసుకోవడం వల్ల ఆ విద్యార్థికి టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. ప్రతిరోజు ప్రతినిత్యం ఒక ప్రణాళికాబద్ధంగా చదువుకుంటూ వెళ్ళాలి. ఎల్ఎల్బి అనేది 3 year ఎల్ఎల్బి, 5 year ఎల్ఎల్బి ఉంటుంది. సెమిస్టర్ వైజ్లో ఉంటుంది. ఏ సెమిస్టర్కి ఆ సెమిస్టరు సబ్జెక్ట్స్ బ్యాక్లాగ్ లేకుండా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఎల్ఎల్బి పూర్తయిన తర్వాత తప్పనిసరిగా ఎన్రోల్మెంట్ చేయించుకోవాలి. అంతేకాకుండా ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ వారు నిర్వహించే ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ కూడా పాస్ కావాల్సి ఉంటుంది. ఇటువంటి అంశాలు తదుపరి వీడియోలో చెప్తాను. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి టార్గెట్స్ రీచ్ అవ్వాలి అనేది తెలుసుకుందాం. ముఖ్యంగా అడ్వకేట్ అవ్వాలన్నా, బ్యాంక్ లీగల్ ఆఫీసర్ అవ్వాలన్నా, కార్పొరేట్ సెక్టార్లో పనిచేయాలన్నా, ఎక్కడ ఏం చేయాలన్నా కూడా ముందు నుంచి గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి. విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉండాలి. ముఖ్యమైనది మనం ఎంత చదివాం అనేది ముఖ్యం కాదు. ముఖ్యంగా రైటింగ్ హ్యాబిట్ అనేది చాలా చక్కగా ఉండాలి. ఎగ్జామ్ టైంలో మీరు కేస్ లాస్ రాసేటప్పుడు, అంటే ఎగ్జామ్లో 2-3 కేసులు ఉంటాయి. ఆ కేసులు రాసేటప్పుడు తప్పనిసరిగా మంచి రైటింగ్ తోటి తప్పనిసరిగా అండర్లైన్ చేసుకుంటూ నీట్గా రాయాలి. బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్, ఇష్యూ ఇన్ ద కేస్, వాట్ ఈస్ ద కాన్స్టిట్యూషనల్ రెమెడీ, వాట్ ఈస్ ద కోర్ట్ రెమెడీ అనే అన్ని అంశాలు పరిశీలించుకుంటూ ఉండాలి. కాబట్టి ముఖ్యమైనది కేస్ లాస్. కొంతమంది విద్యార్థులకు ఇంగ్లీష్ కొంత సమస్యగా ఉంటుంది. కొంతమంది తెలుగు మీడియం నుంచి వచ్చి ఎల్ఎల్బి జాయిన్ అయిన వారు ఉంటారు ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్. అటువంటి వారు ఇంగ్లీష్ స్కిల్స్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎగ్జామ్ మోడల్ పేపర్స్ కూడా కలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఓల్డ్ మోడల్ పేపర్స్, కేవలం ఓల్డ్ పేపర్స్ బేస్ చేసుకొని ఒక 4-5 yearsవి లిమిటెడ్ క్వశ్చన్స్ కానీ లిమిటెడ్ కేస్ లాస్ కానీ చేయవద్దు. ఎందుకంటే సబ్జెక్ట్ బాగా రావాలి అంటే ఆ 3 సంవత్సరాల కాలంలో బాగా సబ్జెక్ట్ను నేర్చుకోవడం వలన మనకు సబ్జెక్ట్పై అవగాహన కలుగుతుంది. వెంటనే ప్రాక్టీస్ చేసిన, ఒకవేళ ఫ్యాకల్టీగా వెళ్ళాలంటే ఎల్ఎల్ఎం చేయాలి. ఎల్ఎల్ఎం చేసిన తర్వాత ఈ సబ్జెక్ట్స్ అన్ని ఫ్యాకల్టీగా వెళ్ళొచ్చు. సబ్జెక్ట్ బాగా నేర్చుకోవడం వలన భయం లేకుండా పర్ఫెక్ట్గా మనం ప్రజెంటేషన్ చేయగలుగుతాము. కోర్టులో కానీ, కాలేజీలో కానీ, ఒకవేళ ఏదైనా బ్యాంక్లో జాబ్ వచ్చి బ్యాంక్ లీగల్ ఆఫీసర్గా వెళ్ళినా, కార్పొరేట్ లీగల్ అసోసియేట్గా వెళ్ళినా, ఎలాంటి జాబ్ వెళ్ళినా కూడా అనేక రకాల జాబ్స్ ఉంటాయి కాబట్టి చక్కగా ఉంటుంది. నా నెక్స్ట్ వీడియోలో వివరంగా ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జాక్ట్గా ఎలా డిజైన్ చేసుకోవాలి, ఎలా నోట్స్ పాయింట్అవుట్ చేయాలి అనే విషయాన్ని తెలియపరుస్తాను. ఎందుకంటే ఫ్రెండ్స్, లెంతీ వీడియో అవుతుంది కనుక కీ లైన్స్ లాగా నేను ఈ వివరాలు తెలియజేయడం జరిగింది. వీడియో విద్యార్థులందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు నోటిఫికేషన్స్ ఎప్పుడు రాబోతున్నాయి, ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి అనే అంశాలు కూడా తెలియజేస్తాను యూనివర్సిటీల వారీగా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ఇన్ ద అనదర్ టాపిక్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.